హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ డాడీ కుకింగ్ ఛానల్. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ డాడీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సింపుల్గా చేసుకునే మంచి టేస్టీగా మృదువైన రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఈసారి రవ్వ లడ్డూలు చేసేటప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న టెక్నిక్తో ఒకసారి ట్రై చేసి చూడండి. లడ్డూలు గట్టిగా రాకుండా చాలా బాగా కుదురుతాయండి. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి కావాల్సినవి: 2 కప్పులు బొంబాయి రవ్వ, సరిపడా జీడిపప్పు, కిస్మిస్, చక్కెర కప్పున్నర, యాలకులు, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసుకొని 2 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని ఇలా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా వేడైన తర్వాత మనం కొలిచి తీసుకున్న 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వను ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఈ రవ్వని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే రవ్వ అనేది మాడిపోతుంది, కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎండు కొబ్బరి తురుము అంతా రవ్వలోకి మిక్స్ అయింది కదా. ఎండు కొబ్బరి తురుము వేయటం వల్ల రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ జారీలో 2 కప్పుల చక్కెర, అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 6-7 యాలకులు వేసుకొని పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్స్ చేసిన ఈ పంచదార యాలకుల పొడిని రవ్వలోకి వేసి ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ను కూడా వేసుకొని అంతా బాగా కలిసేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మేమైతే 2 కప్పులు షుగర్ వేసామండి, కరెక్ట్గా సరిపోయింది. అదే షుగర్ తక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పులు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కాచిన చిక్కటి పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని పాలను ఒకే ప్లేస్లో పోయకుండా ఇలా చుట్టూ పోసుకోవాలండి. ముందుగా మీకు మాట చెప్పాను కదండి చిట్కా ఏంటనేది. ఆ చిట్కా ఏంటంటే చాలా వరకు రవ్వ ఫ్రై అయ్యేటప్పుడే ముందుగానే పాలు పోసి తిప్పుకుంటారండి. ఇలా చేయటం వల్ల లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. మేము ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపించామో ఇదే విధంగా మీరు కూడా చివరిలో పాలు పోసుకొని ఇలా కలుపుకుంటే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఇలా పాలు పోసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఒకవేళ పాలు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకుంటే లడ్డు అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కావాల్సినంత తీసుకొని ఇలా లడ్డూలు రౌండ్గా చేసుకోవాలండి. అలాగే అన్ని లడ్డూలను కూడా ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, ఇలా చేస్తే రవ్వ లడ్డూలు గట్టిగా కాకుండా మృదువుగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ కోసం మన మమ్మీ డాడీ కుకింగ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.